సినీ హీరో అక్కినేని నాగార్జున పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. ఇవాల్టి విచారణకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేయనున్న కోర్టు సాక్షుల వాంగ్మూలాలు కూడా రికార్డు చేయనుంది. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాగార్జున పిటిషన్ పై విచారణకు సంబంధించి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, సినీ హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. ఇవాల్టి విచారణకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేయనున్న కోర్టు సాక్షుల వాంగ్మూలాలు కూడా రికార్డు చేయనుంది. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాగార్జున పిటిషన్ పై నేటి విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, సినిమా హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించినటువంటి నాగార్జున తరపున వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. నిన్న మాత్రం జరగలేదు. ఇవాళ మాత్రం కోర్టులో విచారణకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ ఏదైతే ఉందో మనం చూసినట్టయితే ఇదే కోర్టులో ఇవాళ విచారణ జరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా బాధితులు ఎవరుగా తనకు కంప్లైంట్ చేశారో తను నాగార్జునకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి చెప్పడం స్టేట్మెంట్ రికార్డు కోసము ఈ రోజు కాసేపట్లో నాగార్జున వచ్చిన తర్వాతనే మన న్యాయమూర్తుల ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు ఎందుకు జరిగింది, ఏం మాట్లాడారు అనేది కూడా దానిపైన కూడా ఒక ఆటలో వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రియ అనే తనకు సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ మెట్లని కూడా వాళ్ళని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇదంతా కూడా అయిన తర్వాత కోర్టు తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి కొండా సురేఖ మాత్రము తినపైన మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో సమంతకు మాత్రం తను డైరెక్ట్గా తన పట్ల అసభ్యంగా మాట్లాడేది కించపరిచినట్టుగా ఉంటే మాత్రం తను సారీ చెప్తానని చెప్పేసి కొండా సురేఖ ఆల్రెడీ మొత్తం క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. కానీ నాగార్జున మాత్రము ఎటువంటి సారీ చెప్పలేని పరిస్థితి ఉంది. కనుక నాగార్జున తన కుటుంబాన్ని ఈ విధంగా మాట్లాడిందని చెప్పి కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. తను వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇదైతే పరిస్థితి కనుక చూసినట్టయితే మనము అక్కడ గతంలో చూసినట్టయితే మొత్తం మీద జరిగినటువంటి సంభాషణ కానివ్వండి అదంతా కూడా కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా తను ఏదైతే సమంతకు ఇబ్బందికరమైందో ఆ వాటిని మాత్రం వెనక్కి తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఆల్రెడీ క్లియర్గా అయిపోయినట్టు పరిస్థితి. కానీ తిరిగి నాగార్జునకు సంబంధించిన వ్యవహారం అయితే తన నాగార్జున కుటుంబాన్ని అక్కినేని కుటుంబాన్ని కూడా ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడేది తన పరువు పోయింది, తను ఈ విధంగా ఒక పేరు గలటువంటి కుటుంబ సభ్యులను ఈ విధంగా మాట్లాడము శ్రేయస్కరం కాదు అని చెప్పి తను ఒక కోర్టును ఆశ్రయించడం పడుతుంది. ఎందుకంటే మంత్రి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా తన సహకారం ఉందని చెప్పి తను కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా మంత్రికి సంబంధించినటువంటి మా వ్యవహారం అంతా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ లీగల్ సెల్ను మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ లీగల్గా చూసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా అనుకుంటున్నది అందరూ మాట్లాడి తను డైరెక్ట్గా మాట్లాడింది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కొండా సురేఖ ఆల్రెడీ మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నది తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే నేను మాట్లాడాను, ఏమన్నా జరిగినట్టుగా ఇబ్బందికరంగా ఉంటే సమంతకు నేను సారీ అని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అవన్నీ ఆడియోలు కానీ వీడియోలు కానీ అవన్నీ కూడా తను మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇప్పుడు నాగార్జున ఎంటర్ అయినటువంటి పరిస్థితి, నాగార్జున అక్కినేని కుటుంబాన్ని ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి తను చెప్పిన పరిస్థితి అంతా కూడా చూసినట్టయితే మరి కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తన కోర్టుకు ఇప్పుడు తన ప్రస్తుతానికైతే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇక్కడికి వస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తన అశోక్ రెడ్డి తన తరపున అడ్వకేట్ కూడా నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతసేపటి క్రితమే తను చెప్పిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వస్తే ఫస్ట్ కేసు తినేదే ఉంటుందని చెప్పుకుంటూ వెళ్ళిన పరిస్థితి. వచ్చిన నాగార్జునతో పాటు తనకు సంబంధించిన 2 సాక్షులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి సంబంధించిన మొత్తం మీద విడివిడిగా స్టేట్మెంట్ రికార్డులు చేసి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా జరిగినంత కూడా రాజకీయ పులుగు అంతా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నేతలందరూ ఎంటర్ అయినటువంటి పరిస్థితి, రాజకీయంగా వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడము తప్పు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు నాగార్జునతో మాట్లాడారు, తన కుటుంబాన్ని మాట్లాడి ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు. ఇది రాజకీయంగా వెళ్ళకూడదు, రాజకీయము చెయ్యరాదు, ఒక సినిమా ఇండస్ట్రీని సినిమాగానే చూడాలా, కనుక రాజకీయాలకు లాగొద్దు అని చెప్పి కొంతమంది కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కనుక కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా చూసినట్టయితే కేవలము ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారం అని చెప్పి కొండ సురేఖ చెప్పుకున్న పదే కూడా కొండ సురేఖ మొన్న కూడా మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే తను మాట్లాడాను, కావాలని నేను మాట్లాడలేదని తను ఆల్రెడీ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. కనుక ఇప్పుడు నాగార్జున మాత్రం తనకు క్షమాపణ చెప్పలేదు, కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కూడా చూడాలి. ఓకే దుర్గేష్.